హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని స్కిల్స్ సంపాదించుకొని ఎంచక్కా అమెరికా వెళ్ళిపోయి మంచి జాబ్ చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోవాలి. ఇలా మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ కళ. ఈ కళ నిజం అవ్వాలంటే H1B ఉండాలి. మరి ఇలాంటి H1Bలో ఈ మధ్య వస్తున్న అడ్డంకులు, ఆపర్చునిటీస్ తగ్గిపోవటం, అసలు ఈ H1B వీసా ప్రాసెస్ ఎందుకు మారుతుంది, ఈ మారే విధానం వల్ల ఐటీ ఎంప్లాయీస్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది, అసలు అమెరికా వీసాలో ఉన్న నిజాలు, భయాలు, ఫ్యూచర్ మార్గాలు ఈ వీడియోలో జేకే స్ఫూర్తి ద్వారా షేర్ చేసుకుంటాను. నేను జయ. అమెరికా వెళ్ళాలి అంటే రకరకాల వీసాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ వీసా, టూరిస్ట్ వీసా, డిపెండెంట్ వీసా, అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి గోల్డ్ కార్డ్స్ అని ఇష్యూ చేస్తున్నారు, అదొకటి. అలాంటి వాటిలో H1B ఒక టైప్ అన్నమాట. సో ఈ H1B ఏంటంటే అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవాలి అనుకుంటే H1B అవసరం. ఓకే, సో ఇది ఎందుకు అవసరం అంటే యుఎస్లో స్కిల్డ్ మ్యాన్ పవర్ స్కేర్సిటీ ఉంది. దాన్ని ఫిల్ చేసుకోవటానికి బయట కంట్రీస్ నుంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ని తీసుకొని H1B వీసా అలాట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ చేసినందువల్ల అక్కడ వచ్చే నష్టం ఏమి లేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్కేర్సిటీ ఉంది కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి. అది H1B నీడ్ అనమాట. ఓకే, కానీ ఇప్పటి వరకు ఈ H1B ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఒక పర్సన్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కంపెనీలో జాబ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక జాబ్ ఆఫర్ ఉండాలి ఆ పర్సన్కి. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే తన నీడ్, తన రిక్వైర్మెంట్ని బట్టి, అది డేటా అనలిస్ట్ కానీ, ఇంజనీర్ కానీ, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఏ పొజిషన్ అయినా సరే ఒక జాబ్ ఆఫర్ ఉంటే అప్పుడు ఆ కంపెనీనే ఏం చేస్తుందంటే ఫస్ట్ LCA అప్లై చేస్తుంది. LCA అంటే లేబర్ కండిషన్ అప్లికేషన్ అనమాట. అంటే ఆ కంపెనీ న్యాయబద్ధంగా తనకు రావాల్సిన జీతము ఇస్తుంది అన్న హామీ అనమాట. ఓకే, సో దీని తర్వాత అదే కంపెనీ ఏం చేస్తుందంటే USCISకి అప్లై చేస్తుంది. USCIS అంటే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనమాట. దానికి తన పర్సన్స్ కోసం అప్లై చేస్తుంది. అంటే ఇలాంటి కంపెనీలు చాలా ఉంటాయి, ఇలాంటి పర్సన్స్ చాలా మంది ఉంటారు. ఓకే, సో ఫైనల్గా లక్షల్లో అప్లై చేస్తారు. ఓకే, సో అలా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కేవలం ర్యాండమ్ కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్ ద్వారా మాత్రమే కొంతమంది మాత్రమే పిక్ అవుతారు అక్కడ. ఓకే, సో ఆ కొంతమందిలో రియల్ నీడ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, రియల్ స్కిల్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, అన్స్కిల్డ్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఇట్స్ ఓన్లీ లాటరీ సిస్టమ్ అనమాట. ఓకే, సో అలా సెలెక్ట్ అయిన వాళ్ళు ఫర్దర్ ప్రొసీజర్ ఏం చేస్తుందంటే ఆ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళు సబ్మిట్ చేసినవి అన్నీ కూడా చెక్ చేసేసి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఈ మొత్తం కూడా చెక్ చేసేసి వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేసేస్తాయి. ఓకే, సో దానితో ఆ అప్రూవల్ తోటి వీళ్ళు ఇండియాకి వచ్చేసి యుఎస్ ఎంబసీలో కానీ కాన్సులేట్లో కానీ స్టాంపింగ్కి వెళ్ళిపోతారనమాట. అలా వీసా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత H1Bతో వాళ్ళు యుఎస్లో వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రొసీజర్ ఇప్పటిదాకా జరిగింది. ఓకే, సో అంటే ఏంటి, కేవలం లాటరీ సిస్టమ్ మీద మాత్రమే పిక్ అవుతున్నారు క్యాండిడేట్స్ ఇక్కడ. ఓకే, కానీ ఎందుకు మారుస్తున్నారు అంటే చాలా కంపెనీస్ ఆన్ పేపరే ఉంటున్నాయి. అంటే వాళ్ళకి ఇంకా వేరే వర్క్ ఏమీ ఉండదు, ఏ ప్రాజెక్ట్స్ ఉండవు, ఓన్లీ కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని పేరోల్స్ రన్ చేస్తూ అలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటారనమాట. అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసినప్పుడు ఈ లాటరీ సిస్టంలో రియల్ కంపెనీస్ క్యాండిడేట్స్, ఈ ఆన్ పేపర్ కంపెనీస్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేస్తారు కాబట్టి ఎవరైనా పిక్ అవ్వచ్చు. ఓకే, సపోజ్ రియల్గా కంపెనీలో నీడ్ ఉన్న పర్సన్కి రాలేదు, స్కిల్డ్ పర్సన్కి రాలేదు, అది పిక్ అవ్వలేదు, కానీ వేరే పర్సన్కి ఆర్డినరీ క్యాండిడేట్కి పిక్ అయింది. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకే నష్టము కదా. అంటే మనకు తెలియకుండానే కూర్చున్న కొమ్మని నరుక్కుంటూ వస్తున్నాం ఇన్ని రోజులు. ఓకే, అంటే మనము స్కిల్ లేకుండానే ఎక్కడికో వెళ్ళిపోయి బాగా సంపాదించాలి, అమెరికా వెళ్ళిపోవాలి అనే కోరికే రూట్ కాజ్ అనమాట ఈ ప్రాబ్లమ్స్కి. ఓకే, సో ఇలా ఈ లాటరీ సిస్టమ్ ద్వారా
పిక్ అవ్వటం వలన వచ్చిన ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటానికి న్యూ మెథడ్ అనేది వస్తుందన్నమాట. ఈ వీసా ప్రాసెసింగ్ మెథడ్ అది ఏంటి అంటే లాటరీ లాగా కాకుండా, ర్యాండమ్ పిక్కింగ్ కాకుండా, కేవలం హైలీ టాలెంటెడ్ వాళ్ళని, హై శాలరీ వాళ్ళని మాత్రమే పిక్ చేయాలి, మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే రీజన్ అనమాట. అంటే ఈ న్యూ మెథడ్ వల్ల ఎవరికి నష్టము అంటే, లో ఇన్కమ్ ఉంటుంది చూడండి, అంటే లో అండ్ మిడ్ ఐటీ ఎంప్లాయీస్కి, వీళ్ళకి నష్టం ఉంటుంది. కానీ హైలీ టాలెంటెడ్ పీపుల్కి హైలీ జాబ్సే వస్తాయి కాబట్టి హై పేమెంటే ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అంటే ఒక 140K, 150K, 160K ఇలాంటి స్లాబ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఏమీ ఉండవు అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ ఉన్న చిన్న చిన్న కంపెనీస్ కూడా లాసే అనమాట, నష్టమే అనమాట దీనివల్ల. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో యూత్ ఏం చేయాలి అంటే, టెక్నాలజీ చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ డేకి ఏంటి, ఫ్యూచర్కి డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏంటి, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, లేక క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఇలాంటి డిమాండ్ ఉన్న ఫీల్డ్స్లో స్కిల్ అప్గ్రేడ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ టాలెంట్ ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ టాలెంటెడ్ పీపుల్ కోసం చాలా కంట్రీసే వెయిట్ చేస్తున్నాయి అనమాట. ఓకే, సో అలాంటప్పుడు వై ఓన్లీ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి వాటిల్లో కూడా అవకాశాలు ఉంటే వదలొద్దు అనమాట. ఓకే, సో నెక్స్ట్ కోవిడ్ తర్వాత ప్రపంచం మారిపోయింది. చాలా మల్టీనేషనల్ కంపెనీస్ రిమోట్ జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయి. అందుకనే ఇండియాలోనే ఉంటూ గ్లోబల్ రోల్కి ట్రై చేయండి. అలాంటప్పుడు వీసా లేకుండానే హుందాగా గ్లోబల్ పొజిషన్తో హై ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ లేదా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ట్రై చేయండి. ఓకే, సో స్టార్టప్స్ పెట్టేసుకోవటం, ఎంటర్ప్రెన్యూర్కి ట్రై చేయండి. ఎందుకంటే మన దగ్గర వందలాది వేలాది ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ప్రాబ్లం వెనక ఒక అవకాశం ఉంటుంది, అది గమనించండి మీరు. ఓకే, సో అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు నెట్వర్క్ని అలాగే అవేర్నెస్ని పెంచుకోవాలి. ఓకే, సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీ డొమైన్లోనైనా సరే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అప్డేటెడ్గా ఉండాలి అనమాట. ఓకే, సో అలా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీ వింగ్లో, మీ డొమైన్లో లేదా మీ ఫీల్డ్లో వచ్చే సమస్యలు ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది యాంటిసిపేట్ చేసే కెపాసిటీ మీలో ఉండాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే సేఫ్ డెసిషన్ తీసుకొని సేఫ్ ట్రాన్సిషన్ ఉంటుంది మీకు. ఓకే, సో ఫ్రెండ్స్, మీ గమ్యం ఒకే దేశం, ఒకే లక్ష్యంగా ఉండకూడదన్నమాట. మీ స్థానం ప్రపంచం మొత్తం ఉండాలి. ఓకే, మిమ్మల్ని మీరే నేరో చేసుకోవద్దు. మీ టాలెంట్కి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చూడండి. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.